ఈ నేల నీరు గాలి లేకుంటే మనం అసలు బ్రతకలేము. అవి అవి అవే మనకి జీవనాధారం. అవి ఇప్పటి సిచ్యువేషన్లో అవి చాలా కాలుష్యం అవుతున్నాయి. దాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఎయిర్ పొల్యూషన్ ద్వారా WHO 70 లక్షల మంది చనిపోతున్నారు ఎయిర్ పొల్యూషన్ ద్వారా. ఎయిర్ పొల్యూషన్ అనేది వాహనాల నుంచి పొగ, ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే పొగ గాలిని చాలా కాలుష్యం చేస్తుంది. కాబట్టి మనం ఎయిర్ని పొల్యూట్ కాకుండా చూసుకుందాం. గాలి వల్ల మనకి వచ్చే ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. శ్వాస సమస్య, గుండె సమస్య కూడా వస్తాయి. కాబట్టి మనం ఎయిర్ని పొల్యూట్ కాకుండా చూసుకుందాం. వాటర్ పొల్యూషన్ అనేది ప్లాస్టిక్, పెస్టిసైడ్ ఫర్టిలైజర్స్ ద్వారా పొల్యూట్ అవుతుంది. ప్లాస్టిక్ అనేది చెట్టుగా కాలడం వల్ల వాటర్ పొల్యూషన్ పొల్యూట్ అవుతుంది. ఇంతకు ముందు డేస్లో చెరువుల వాటర్ కూడా తాగేవారు. ఇప్పుడు దాన్ని చూద్దామన్నా కూడా మురికిగా ఉంటుంది. కాబట్టి మనం వాటర్ని కూడా పొల్యూట్ కాకుండా చూసుకోవాలి. సాయిల్ పొల్యూషన్ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, ప్లాస్టిక్, దీనివల్ల కూడా సాయిల్ చాలా పొల్యూట్ అవుతుంది. మనం దాన్ని పొల్యూట్ కాకుండా చూసుకున్నాం. ఇవి పొల్యూట్ కాకుండా ప్రభుత్వం కూడా చట్టాలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. మనం కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. చెట్లు నాటాలి. ముగింపు, మన భవిష్యత్తు వాళ్ళకి కూడా నేల, నీరు, గాలి అందించే బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మనం జాగ్రత్తగా చూసుకున్నాం. థ్యాంక్ యూ.